వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు పక్షపాత ప్రభుత్వం జగనన్న నాయకత్వంలోని వైసీపీ సర్కార్ అభివర్ణించిన ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. మాడ వీధులలో శేషవాహనంపై ఊరేగిన కైకలూరు శ్రీ వెంకటేశ్వరుడు. స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దూలం, ఎమ్మెల్సీ జయమంగళ. శాఖ ఉక్కుపై కేంద్రం నిర్ణయాన్ని తక్షణం విరమించుకోవాలి. కార్మిక సంఘాలు, అఖిలపక్ష రాజకీయ పార్టీల డిమాండ్. ఐకేపీవీఓఏకు కనీసం వేతనం 26,000 ఇవ్వాలి. సిఐటియు నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మన సురేష్ డిమాండ్. జగనన్న నాయకత్వంలోని వైసీపీ సర్కార్ రైతు పక్షపాత ప్రభుత్వంగా పనిచేస్తుందని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అభివర్ణించారు. బాపట్లలోని కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమీక్ష మండలి సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరతో 40,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ధాన్యానికి ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే మంచి ధర లభిస్తుందని తెలిపారు. జిల్లాలో వ్యవసాయ రంగానికి ప్రధానమైన పంట కాల్వలు, మురుగు కాల్వలు 25 ఏళ్లుగా శుభ్రం చేయకపోవడం వల్ల రైతులకు నష్టం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. ఉపాధి హామీ పనుల ద్వారా వీటిని అభివృద్ధి చేయాలని, పేరెలి కాల్వకు చెక్ డ్యాం నిర్మించి సముద్ర జలాల కాల్వలోకి రాకుండా నియంత్రించాలని సూచించారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. మంత్రి మెరుగు నాగార్జున, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణరావు, ఏపీ లెజిస్లేటివ్ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, చిరాల ఎమ్మెల్యే కరణం బాలకృష్ణమూర్తి, ఎమ్మెల్సీలు పోతుల సునీత, కె లక్ష్మణరావు తదితరులు రైతుల సమస్యల గురించి, తాగునీరు, సాగునీటి సమస్యల పరిష్కారం, ధాన్యం సేకరణ, కొనుగోలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, ప్రకాశం జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, జిల్లా రెవెన్యూ అధికారి కె లక్ష్మీ శివజ్యోతి, ఆర్టీఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకాశం జిల్లాని ఇది మన ముఖ్యమంత్రి వాళ్ళు మే నెల సెకండ్ వీక్ లో ఇక్కడ ఎక్కువగా పంట నష్టం జరిగింది సార్. దానికి కూడా 20,000 రూపాయలు ఇవి రిలీజ్ చేయాల్సి ఉంది సార్. కానీ ఫిక్స్డ్ వచ్చేటప్పటికల్లా ఏంటంటే మొట్టమొదటి ఫస్ట్ క్రాప్ ప్యాడీ వేస్తారు, సెకండ్ క్రాప్ మిగతా మిల్లెట్స్ ఏదో ఒకటి వేస్తున్నారు. మిల్లెట్స్ వేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ క్రాప్ కోసి కుప్పేసి నూర్చకుండా రెండో క్రాప్ అయిపోయిన దాకా దీన్ని అట్లా నట్టి పెట్టారు. కిందసారి కూడా నేను ఇదే విధంగా డీటెయిల్గా చెప్పారు. మీరు మొదటి క్రాప్ అంటే మొదటి క్రాప్ నూర్చేటువంటి మీ డేట్స్ ఏ ఉంటాయి, ఆ డేట్స్ ప్రకారం మీరు పోతున్నారు, కానీ యాక్చువల్ సిచ్యువేషన్ ప్రకారం పోవట్లేదు చేస్తున్నారు. కొంతమంది అది మా పేరు మీద రీచ్ చేయని రైతులు అడిగారు. దాన్ని చేసి గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళి అది సాల్వ్ చేశారు. ఇప్పుడు 20,000 టార్గెట్ ఇచ్చారన్నారు, ఇప్పుడు 40,000 టార్గెట్ కావాలన్నారు. ఖచ్చితంగా 40,000 టార్గెట్ ఇప్పించే ఏర్పాటు చేద్దాం. ఖరీఫ్ రైతులకు సంబంధించిన హార్వెస్టింగ్ సంబంధించి ఏ ఇష్యూ ఉన్నా కూడా సాల్వ్ చేస్తాం. ఏ ఇబ్బంది లేదు. కొంచెం స్టిక్ చేయడం జరిగింది, బట్ లాస్ట్ టైం అదంతా కూడా సార్ట్అవుట్ చేసేసాం. ఈ సంవత్సరం ప్రాబ్లం ఏం లేదు. మీరు అన్నట్టు 20,000 టార్గెట్ అయినా మనకు ఒక అన్నదాన 20,000 టార్గెట్ కూడా మనం ఇచ్చి రైతు దగ్గర ఏమి ప్యాడీ లేకుండా మొత్తం తగ్గ రైతులు కేరళ ఈ డిస్క్రిప్షన్ రైతు కేరళ రైతు చేసి ఏలూరు జిల్లా కైకలూరు మండలం కైకలూరులో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని మాడ వీధులలో శేష వాహనంపై ఊరేగించారు. స్థానిక ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, దేవస్థానం చైర్మన్ బొప్పన శివకుమార్, ఎంపీపీ అడవి వెంకటకృష్ణ, దేవస్థానం ఈఓ శేఖర్ ఆ దేవుడిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దొడ్డిపట్ల సర్పంచ్ చెరుకువాడ బలరామరాజు, పెంచు కల్లమరు సర్పంచ్ జయమంగళ కాసులు, కైకలూరు పంచాయతీ వార్డు సభ్యులు తోట మహేష్, వేమపాటి విష్ణు, పంచాయతీ అధికారులు, భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
లక్షల కోట్ల విలువ చేసే విశాఖ ఉక్కు పరిశ్రమను బీజేపీ ప్రభుత్వం కార్పొరేటర్లకు 9,000 కోట్లకు అమ్మాలని తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం విరమించుకోవాలని కార్మిక సంఘాలు అఖిలపక్ష రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బాపట్ల జిల్లా రేపెల్లె బస్ స్టాండ్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయా సంఘాలు పార్టీల నాయకులు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి అంటూ నినాదాలు చేశారు. 30,000 మందికి ప్రత్యక్షంగా 1,00,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే నవరత్న హోదా కలిగిన విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానివ్వబోమని ప్రతిజ్ఞ బూనారు. రాష్ట్రంలో అధికార పార్టీ అఖిలపక్ష పార్టీలను కలుపుకొని విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకుండా కేంద్రంలో బీజేపీతో గట్టిగా పోట్లాడడానికి సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్రభుత్వం రంగంలోనే కొనసాగటం కోసం జరిగే పోరాటాల్లో ప్రజలందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మణిలాల్, ఏఐటియుసి నాయకుడు పి నాగంజనేయులు, టీడీపీ పట్టణ నాయకుడు జీవి నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షుడు ఆర్ మహేష్, సిపిఐ ఎంఎల్ నాయకురాలు ఎం శోభరాణి, జై భీం పార్టీ జిల్లా నాయకుడు పి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రైల్వేలు, ఓడరేవులు, జాతీయ రహదారులు, ఎల్ఐసి, బ్యాంకులు ఇటువంటి వాటిని మానిటైజేషన్ పేరుతో ప్రైవేటీకరిస్తూ విశాఖ ఉక్కు విషయంలో మేము వెనక్కి వెళ్లేది లేదు, ఇది నష్టాల్లో ఉంది, మేము ప్రైవేటీకరిస్తామని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. అందుకని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి హోదా లేదు, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అవుతున్న పరిస్థితి లేదు. ఇటువంటి నేపథ్యంలో ఎప్పటికే ఉన్నటువంటి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించొద్దని చెప్పేసి ఈరోజు అన్ని చోట్ల కూడా విశాఖ స్టీల్ పరిరక్షణ కమిటీ పేరుతో వివిధ రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడా రోడ్డు మీకు వచ్చి ఆందోళన చేస్తా ఉన్నాం. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పట్ల బీజేపీ వైఖరి మారకపోతే అన్ని పార్టీలు, వామపక్షాలు, అన్ని పార్టీలు, కార్మిక సంఘాలు ఐక్యంగా ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తా ఉన్నాం. ఐకేపీ విఓఏకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అర్హత కలిగిన విఓఏలను సీసీలుగా ప్రమోషన్ ఇవ్వాలని సిఐటియు నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మన సురేష్ డిమాండ్ చేశారు. ఐకేపీ విఓఏల కలెక్టర్ కార్యాలయం ముందు 3 గంటల పాటు ధర్నా నిర్వహించి జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకేపీ విఓఏలను సేఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రామ సంఘం గ్రేడ్తో సంబంధం లేకుండా ప్రతి నెల వ్యక్తిగత ఖాతాలకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం నూతన్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలు దాటినా ఐకేపీవీఓఏల బతుకులకు మారలేదని వాపోయారు. రోజు రోజుకు పని భారం పెంచుతూ ఉద్యోగ భద్రత కల్పించకుండా ప్రభుత్వం విస్మరిస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షురాలు జయశీల, ఉపాధ్యక్షురాలు లలిత, ప్రభాకర్ రాజు, మహేష్, స్వప్న, గాయత్రి, గంగాజల పోసెట్టి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా పట్టించుకోలేదు. సీమ గుట్టట్టు ఇంకా లేని పరిస్థితిలో ఉంది. ఈ రోజు ఐకేపీఓల శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఇలా సీసీలకు కానీ ఏపీఓలకు కానీ ఇలా 75,000 నుంచి ₹1,00,000 జీతం పెంచినా కానీ ఇలా ఐకేపీఓలకు చాలించాలని వేతంతో 3,900 రూపాయలతో ఈ రోజు ఐకేపీఓలు కాలం వెల్లడిస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉంది. కాబట్టి నిర్మల్ జిల్లాలో ఉన్న ఐకేపీఓలు గత 500 మంది ఈ రోజు నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో, గ్రామ స్థాయిలో అందరినీ మహిళలను ఈరోజు సమీకరించి సంఘాలు పెట్టి లోన్స్ ఇప్పించి వాళ్ళను అవగాహన కల్పించి ఈరోజు పాత్ర ఐకేపీఓలు ఈరోజు నేను పాత్ర నిర్వహించడం జరుగుతుంది. కానీ ఐకేపీఓలను పట్టించుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఐకేపీఓలను కనీసం 26,000 రూపాయలు ఇవ్వాలని పర్మిట్ చేయాలి. లేకుంటే అసెంబ్లీ ముట్టడి చేయడానికి ఇంకా సిద్ధంగా ఉంటామని సిఐటిగా హెచ్చరిస్తున్నాం. వరల్డ్ వన్ యునైటెడ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో 500 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు మొహమ్మద్ షరీఫ్, చైర్మన్ కురేషి, ప్రధాన కార్యదర్శి నయీముర్ రెహమాన్, ఎండి ఇంతియాజ్, టీజే ఎండి జమీల్, అడ్వైజర్ జాహిద్, ఇఫ్తార్, మల్లిక్ తదితరులు పాల్గొన్నారు. हमारे सदर मोहम्मद साहब नेशनल प्रेसिडेंट, उनके आने की खुशी में हम लोग ये प्रोग्राम लगाए। अल्हम्दुलिल्लाह हमारा मकसद लोगों की भूख मिटाना है। हम हर बार लोगों को यही मैसेज देते हैं कि बाहर फजूल गलत शौकों में पढ़ने से अच्छा, गलत सोबत में रहने से अच्छा यहाँ पर अपना पैसा लाकर गरीबों की मदद करे, खाना लोगों को खिलाए। हमारा मकसद हमेशा यही है और हम लोग हमेशा एक मैसेज देते लोगों को, ड्रग्स अवेयरनेस हमारा मकसद है। ड्रग्स अवेयरनेस देना, शराब, गांजा, ये सब चीज़ों से बच के रहे। नौजवान जो है सो अच्छे सोबत में रहे, अच्छी दोस्ती में रहे। और जो आप अच्छी दोस्ती करेंगे तो आज मेरे को देखिए, मैं एक अच्छे दोस्त के साथ हूँ, मैं एक तरक्की कर रहा हूँ अल्हम्दुलिल्लाह। आप लोग भी अच्छे लोगों के साथ रहिए, आप भी तरक्की करेंगे, अपनी ज़िंदगी अच्छी बनाइए। और आगे की बात मोहम्मद
మహిళల న్యూడ్ వీడియో కాల్స్ రికార్డ్ చేసి వారిని బ్లాక్మెయిల్ చేస్తున్న వక్కపట్ల చంద్రశేఖర్ అనే వ్యక్తిని కేపీహెచ్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. హెర్బా లైఫ్ సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్న చంద్రశేఖర్ వెయిట్ లాస్ పేరుతో తన వద్దకు వచ్చే మహిళలతో చనువు పెంచుకొని న్యూడ్ వీడియో కాల్ చేసి వాటితో బెదిరింపులకు పాల్పడుతున్నాడు. గతంలో రాయదుర్గంలో ఓ మహిళను ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేసిన కేసులో ఆయన జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఈరోజు కుకట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ స్టేషన్లో వక్కపట్ల చంద్రశేఖర్ అనే వ్యక్తిని అరెస్ట్, వాళ్ళతోని ఇంకా క్లోజ్నెస్ కొంచెం పెంచుకొని కావాల్సి వాంటెడ్లీ వాళ్ళను ఇబ్బంది పెట్టే రీతిలో కొన్ని మెసేజ్లు పెట్టి, తర్వాత కొంతమంది ఫ్రెండ్షిప్ ఎక్కువ డెవలప్ అయిన తర్వాత వాళ్ళతో న్యూడ్ కాల్స్ అట్లాంటివి చేసుకోవడము, ఫొటోస్ పెట్టడము, కంటిన్యూ రాత్రులు లేట్ అవర్స్ వరకు వాళ్ళతో మాట్లాడడము, ఇట్లాంటివన్నీ చేస్తూ మహిళలు లొంగ తీసుకునేటువంటి ప్రయత్నాలు చాలా చేయడం జరిగింది. వాటిపైన కేసు రిజిస్టర్ చేసిన తర్వాత అతన్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సో దీన్ని వల్ల పోలీసుల తరఫున మేము చెప్పదలుచున్నటువంటి విషయం ఏంటంటే, ఈ ఎలాంటి వ్యక్తులను కూడా మా మార్కెటింగ్ పేరుతో ప్లస్ ఎక్కడికి కూడా ఏదైనా ఈ హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ గురించి కానీ మార్కెట్లో ఎక్కడ కూడా తిరుగుతున్నటువంటి క్రమంలో ఇలాంటి వ్యక్తులు మనకు పరిచయం చేసుకొని వాళ్ళ ఇంకా క్లోజ్గా మూవ్ కావాలనుకుని వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వడము, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇవ్వడం అనేది చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మహిళలకు మా యొక్క విజ్ఞప్తి. హనుమకొండ జిల్లాలో ఈ నెల 5వ తేదీన రాష్ట్ర ఐటీ పరిశ్రమలు పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు పర్యటించనున్న సందర్భంగా స్థానిక హరిత హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్, కూడా మాజీ చైర్మన్ యాదవ్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి పాల్గొనే ఏర్పాట్లపై సమావేశంలో సమీక్షించారు. వారు ఈ నగరంలో గత 2 సంవత్సరాల నుంచి ఈ నగర అభివృద్ధి కోసం, పేదల సంక్షేమం కోసం అనేక వందల కోట్లు నిధులు వెచ్చించడం జరిగింది. అందులో కొన్ని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి, కొన్ని శంకుస్థాపన కూడా ఆ రోజు వారి చేతుల మీద జరుగుతుంది. మొత్తం మీద 181 కోట్ల 45 లక్షల నిధులతోని అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు కూడా అందులో ఉంటాయి. కాకుండా ప్రతి మే మాసమంతా కూడా కార్మికుల సంక్షేమం కోసం, ఉద్యోగుల సంక్షేమం కోసం మే మాసమంతా కూడా కార్మిక మాసోత్సవం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా కార్మిక మరియు ఈసారి మాత్రం కార్మిక మరియు ఉద్యోగ మాసోత్సవం అని చెప్పి మే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మరి ఈ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది.
పత్రికలు మానవ వికాసానికి ఎంతగానో తోడ్పడతాయని, పత్రికలు ప్రజలకు ప్రభుత్వానికి వారిదిగా పనిచేస్తూ ఉంటాయని, పత్రికా స్వేచ్ఛను కాపాడడం ప్రతి వారి బాధ్యతని ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ప్రజాకవి డాక్టర్ ఎస్ శ్రీనివాస్ అన్నారు. బాపట్లలో సాహితీ భారతి ఆధ్వర్యంలో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సభ కార్యక్రమం నిర్వహించారు. సభకు సీనియర్ జర్నలిస్ట్ రావూరి నరసింహవర్మ అధ్యక్షత వహించారు. సాహితీ భారతి ప్రతినిధి మర్రి మల్యాద్రిరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం విజయవంతంగా వర్ధిల్లాలి అంటే పత్రికా స్వేచ్ఛ తప్పనిసరి అని ఆర్టికల్ మహాశయుడు తెలియజేశారని అన్నారు. ఈ సభలో ఆదం షఫీ, ఎన్ కృష్ణ, ఎం జాకేబ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు, రెంటాల మురళీ రాధాకృష్ణమూర్తి, పువ్వాడ వెంకటేశ్వర్లు తదితరులు పత్రికా స్వేచ్ఛ ఆవశ్యకత గురించి ఉపన్యసించారు. పత్రికా రంగం అని గట్టిగా చెప్పవచ్చు. పత్రికల ద్వారానే మనం ఉదయానికి నిద్ర లేవగానే ఏం జరుగుతుంది అనేది పత్రికల ద్వారానే మనం తెలుసుకోగలం. అంత ఎలక్ట్రానిక్ మీడియా వృద్ధి చెందినప్పటికీ అది పత్రికకి ఎలక్ట్రానిక్ మీడియా సాటి రాదు. పత్రికలు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉంటూ ఎంతో ప్రజలకి విషయాలని మేలుకొలుపుతున్నాయి. మరి ఇలాంటి పత్రికల్ని స్వేచ్ఛగా, పత్రికా జర్నలిజం కూడా స్వేచ్ఛగా మనగడుతూ మరి ఇంకా పత్రికా స్వేచ్ఛకి ఇంకా అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ ప్రభుత్వంగాలు 3, శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. ఈ 3తో పాటు పత్రికలకు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ పరిగెల్లాలంటే పత్రికల పాత్ర కూడా ఇతోధికంగా ఉంది. పత్రికలు స్వేచ్ఛగా, పత్రికలు నిర్భయంగా, నిర్భీతిగా ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రభుత్వానికి తెలియజేసినప్పుడు ఒకవేళ ప్రభుత్వాలు ఏవైనా తప్పిదాలంటూ చేస్తే వాటిని సరిదిద్దుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను చాలా ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. అందుకే చాలామంది రాజకీయవేత్తలు పత్రికా స్వేచ్ఛ అవసరమని అంటారు. పత్రికలు కేవలం రాజకీయ విషయాలే కాక వివిధ విషయాలు, సాంస్కృతిక, క్రీడ, సినిమా, వినోద, విజ్ఞాన, వికాస తదితర విషయాలు మొత్తం కూడా చర్చిస్తూ ఉంటాయి. ఈ పత్రికల పఠనం వల్ల మనుషులు తమ విజ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవటానికి అవకాశం ఉంటుంది. పత్రికా స్వేచ్ఛ లేనిదే ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతం కాదు అని అరిస్టాటిల్ అన్నారు. హనుమకొండ వడ్డేపల్లి రైతు బజార్ సమీపంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఇంటి పక్కన డాక్టర్ మహమ్మద్ హసీఫ్ హుస్సేన్ అధునాతన టెక్నాలజీతో నూతన ఏర్పాటు చేసిన మెడిహల్ హాస్పిటల్ను ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ కడియం పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జనరల్ ఫిజిషియన్ డాక్టర్ మహమ్మద్ హసీఫ్ హుస్సేన్ మాట్లాడుతూ తమ హాస్పిటల్లో వివిధ రకాల వ్యాధులకు 24 గంటల వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజర్ ఇమ్రాన్, కడియం కావ్య, రిటైర్డ్ అధ్యాపకుడు సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. సార్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడే సార్ ఇక్కడ సార్ ఇక్కడ చూడండి సార్ అందరూ సార్ ఇక్కడ చూడాలి అందరు ఇక్కడ చూడండి. 1 సెకండ్. ఓకే సార్ ఇది వెనక్కి జరండి సార్ వస్తారు. ఓకే రెడీ. ఓకే ఫ్యూచర్లో ఇంకో 3-4 డేస్ ఒక గైనకాలజిస్ట్ రాబోతున్నారు, ఒక న్యూరో సర్జన్ కూడా ఓపీ కన్సల్టేషన్ చేయబోతున్నారు. అండ్ మన దగ్గర ల్యాబొరేటరీ ఫెసిలిటీ ఉంది, ఈసీజీ ఫెసిలిటీ ఉంది, ప్రతి రకమైన టెస్ట్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. అండ్ ల్యాబొరేటరీ ఫెసిలిటీ కూడా 24 గంటలు అవైలబుల్ ఉంటుంది మనకు. సో రాత్రిపూట మీకు 12 అయినా 1 గంట అయినా కూడా మీరు ఫోన్ చేసి మా నెంబర్స్ మీకు అవైలబుల్ చేయిస్తాము. ఆ పర్టికులర్ నెంబర్స్ మీకు కాల్ చేశానంటే 24 గంటలు అవైలబుల్ ఉంటాను. నేను అవైలబుల్ ఉంటాను, మా సిబ్బంది కూడా అవైలబుల్ ఉంటాను. ఆరోగ్యశ్రీ లాంటిది అంటే ఇది కేవలం క్లినిక్ అండి. ఇందులో ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ అనేది కష్టం ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆరోగ్యశ్రీ అవైల్ చేసుకోవడానికి ఒక 50 బెడెడ్ హాస్పిటల్ అనేది అవసరం పడుతుంది బేసిక్గా. సో
హోప్ఫుల్లీ ఫ్యూచర్లో మనం ఏమన్నా ఫ్యూచర్ వెంచర్స్ చేసినప్పుడు దానికోసం మనం స్ట్రైక్ బీపీ, షుగర్, థైరాయిడ్, న్యూరోకి సంబంధించినవి, ఇప్పుడు కాళ్ళ చేతుల్లో తిమ్మెరలు వస్తాయని అంటారు పేషెంట్స్, న్యూరోకి సంబంధించిన పక్షవాతం వస్తుంది. సో ఇటువంటి కేసెస్ మనం డీల్ చేసే విషయాలు, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఓల్డేజ్ ప్రాబ్లమ్, మనకు 60 ఏళ్ళు దాటిన తర్వాత ఈ ఓల్డేజ్ ప్రాబ్లమ్స్ అనేవి రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం భాజపా నేతలు సహకార సంఘాల పనితీరుపై బురద జల్లుతూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు విమర్శించారు. పోతుగల్ సొసైటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధాన్యం కేంద్రాన్ని భాజపా నేత కనమేని చక్రాధర్ రెడ్డి సందర్శించి అనంతరం సంఘం ఎదుట ధర్నా చేసిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలను పాలక వర్గం పూర్తిగా ఖండిస్తుందని అన్నారు. బీజేపీ నేత చేసిన అసత్య ప్రచారాలపై రైతుల సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్, సభ్యులు సతీష్ చంద్రరావు, గంభీరావుపేట బాలమల్లు, మాధవరావు, శ్రీనివాస్, ఆనంద్ పాల్గొన్నారు. వాటర్ తీసుకొచ్చి ఇలా సస్యశ్యామలం చేసారు. ప్రకృతి వైపరీత్యాలకు మనం ఏం చేయలేము. అది ఒక పెద్ద మనిషి కూడా మనకు 80 సంవత్సరాల వృద్ధులు కూడా చెప్పిండు, ఇంతటి వైపరీత్యం ఎప్పుడు కూడా నేను నా ఏజ్లో చూడలేదని చెప్పిండు. అలాంటి వైపరీత్యాలకు మనం ఏం చేయలేము. కానీ ప్రభుత్వం తరఫున అన్ని విధాల రైతులను ఆదుకోవడానికి సిద్ధంగా ఉండి తడిసిన ధాన్యం కూడా మద్దతు ధర ప్రకారంగా తీసుకోవాలని నిర్ణయించాడు. దీనికి బీజేపీ వాళ్ళు ఎంతో రాద్ధాంతం చేసి మా సొసైటీ ముందట కానీ ఆవులలో కానీ ధర్నాలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వాళ్ళు ధర్నాలు చేస్తారు, కానీ రూపాయి పనికిరాని పని, రైతులకు మేలు చేసే పని మాత్రం ఒక్కటి కూడా చేస్తలేరు. ఈ రోడ్ల మీద ధర్నాలు చేసే బదులు మనకు కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గారు ఉన్నారు. మరి ఎప్పుడైనా కేంద్రం నుంచి వెళ్ళి ₹1 కూడా తీసుకొచ్చి రైతులను ఓదార్చే పద్ధతి చేయలేకపోతుంది. ఏమన్నంటే మంత్రులు, కేంద్ర మంత్రులు నూకలు తినాలి తెలంగాణ వాళ్ళు అంటున్నారు. అలాంటి వారికి మనం గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ కేసీఆర్ గారు మాకు నూకలు తినిపిస్తావా, ఎంత రాష్ట్ర ఖజానా అయినా సరే రైతుల వెన్న నుండి రైతులకు మనం ఖజానా నుంచి భరించైనా సరే కానీ మేము కూడా రైతులకు చెప్తాం, టార్పాలి ఉన్న గారికి ఇస్తాము, మిగతా ఉంటే మీరు కూడా తీసుకెళ్తాం చెప్తున్నాం. మేము రైతుల పక్షాన మాట్లాడుతున్నాం. రైతులందరూ చెప్పి గత 10 సంవత్సరాల నుంచి నేను సింగిల్ విండో చైర్మన్ గా పనిచేస్తున్నా. ఈ యొక్క పోతుగల్ సహకార సంఘాన్ని ఆదర్శ సహకార సంఘంగా మా పాలకవర్గం సహకారంతో, మా రైతన్నల సహకారంతో, మా యొక్క నాయకుల సహకారంతో తీర్చిదిద్దినటువంటి ఘనత అందరికీ తెలుసు. కాబట్టి నువ్వేదో ఈ రోజు వచ్చి ఈరోజు బీజేపీ ఉనికిని కాపాడుకోవడానికి నిన్న మంత్రివర్గం ఇక్కడ పర్యటన ఉంది కాబట్టి నువ్వేదో చేయాలనే ఉద్దేశంతో నువ్వు ఆరోపణలు చేయడం సరికాదు. నువ్వు ఇంకేమన్నావు, ఆల్రెడీ ఎవ్వరు కూడా మండల నాయకులు మొత్తానికి రైతులను పరామర్శించడం లేదు, మండల నాయకులు ఎవరు వెళ్ళడం లేదు, ఎవ్వరు పట్టించుకోవడం రైతులని చెప్పినావు. ప్రతిరోజు మండల నాయకులు పర్యటిస్తున్నారు. రైతు బంధు వచ్చేసి గోపాలరావు గారు కానీ, ఎంపీపీ శరత్రావు గారు కానీ, తర్వాత అంజిరెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరు పర్యటన చేస్తున్నారు. రైతుల దగ్గర పోయి చెప్తున్నారు, మీరు ఎవరు అదే పడద్దు, ప్రతి గింజ ఉంటాం, మీరు ఎక్కడ కూడా బాధపడద్దు, ముఖ్యమంత్రి గారు మనకు దేవుడు ఉన్నారు, మనకు ఆదర్శంగా ఉన్నారు, వారు అన్ని రైతులు బాంధవుడు అని చెప్పి చెప్తున్నారు. ఆయన మీరు ఏం చెప్తున్నారు, ఎవరు పోవడం లేదు, ఎవరు వెళ్ళడం లేదు చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. నిన్న ఏం చెప్తున్నారు, మంత్రి గారు పరిస్థితి నువ్వేమన్నావు, బొందలు ఉన్నాయి, ఆ బొందలలో నీళ్ళు ఇచ్చేయి, మరి నువ్వు 7 ఏళ్ళు చైర్మన్ చేసినావు, నువ్వు ఎక్కడ పెట్టినావు, బొందలలో పెట్టుకుంటే ఎక్కడ పెట్టినావు, సిమెంట్ రోడ్డు మీద పెట్టినావు, కాంటాలు ఇక్కడ పెట్టినావు, నువ్వు నీకు తెలియదా? అంటే నీకు అన్నీ తెలిసి వీళ్ళకి పార్టీ మారని ఇప్పుడు ఏం చెప్తున్నావు, నీ ఇష్టం వచ్చిన ప్రయోగాలు మాట్లాడకుండా చేస్తున్నావు, బదనాం చేస్తున్నావు. నువ్వేం చేయాలి? నిజంగానే మీకు బీజేపీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే లేదు, మీరు కొంచెం తొందరగా తూకం వేయండి, మీ సలహాలు ఇవ్వండి, మేము తీసుకుంటాం, రండి కేంద్రాలకు రండి, మీ సూచనలు ఇవ్వండి, మేము తీసుకుంటాం, స్వీకరిస్తాం. కానీ మీరు అట్లా కాకుండా మొత్తం తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, అందరినీ బదనాం చేయాలి, నాయకులను బదనాం చేయాలంటే ఊరుకునేటువంటి సమస్య లేదు. ఇక్కడ నుంచి మేము సిద్ధం. కాబట్టి మీరు చేసినటువంటి ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తూ, మేము మా పాలకవర్గం కూడా ముక్తఖండంతో ఖండిస్తూ ఇక్కడ నుంచి మేము ఊరుకుండేది లేదు, ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. ఇక బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు పక్షపాత ప్రభుత్వం జగనన్న నాయకత్వంలోని వైసీపీ సర్కార్ అభివర్ణించిన ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. మాడ వీధులలో శేషవాహనంపై ఊరేగిన కైకలూరు శ్రీ వెంకటేశ్వరుడు. స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దూలం, ఎమ్మెల్సీ జయమంగళ. శాఖ ఉక్కుపై కేంద్రం నిర్ణయాన్ని తక్షణం విరమించుకోవాలి. కార్మిక సంఘాలు, అఖిలపక్ష రాజకీయ పార్టీల డిమాండ్. ఐకేపీవీఓఏకు కనీసం వేతనం 26,000 ఇవ్వాలి.
సిఐటియు నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.